హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నానండి. యాక్చువల్గా డైలీ ఏం చేస్తానా అని చెప్పేసి మార్నింగే పిల్లలు అయితే మేమందరం ముగ్గురం ఒకసారి లేస్తామండి, పిల్లలు నేను. ఎందుకంటే నేను బయట ముగ్గు పెట్టి వచ్చేలోపు పిల్లలు రెడీ అయిపోతారు. వాళ్ళు అయితే ట్యూషన్కి తీసుకెళ్తానండి మార్నింగ్ అని 7 to 8 ట్యూషన్కి వెళ్తారు. 8:30 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది. సో నేనైతే 5 నిమిషాల తక్కువ 8కి బయలుదేరుతాను. వాళ్ళు దింపేసి వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. మా పాపకి అయితే ప్లెయిన్ దోసెస్ అయితే రెడీ చేస్తున్నాను. మా అబ్బాయికి వచ్చి ఎగ్ దోశ అనమాట. సో వాడికి చాలా ఇష్టం. ఈరోజు బ్రేక్కి వాళ్ళకి డైలీ బ్రేక్కి ఏదో ఒకటి పెడతానండి హెల్దీగానే, ఫ్రూట్స్ నట్స్ అలాగా. ఈరోజు అయితే రాగి పిండి దోశ వేద్దాం అనుకున్నాను గీతో. ఇలా రాగి పిండి దోశ చిన్న మినీ ప్యాన్ కేక్ లాగా వేసేసి జస్ట్ ఇందులో ఏమి వేయనండి, నేను బెల్లం నెక్స్ట్ యాలకుల పొడి నెయ్యితో చేస్తాను అంతే, ఇంకేమీ వేయను. సో ఇలా మినీ కేక్లా చేసేస్తాను. మినీ ప్యాన్ కేక్ లాగా చేసేసి బాక్స్లో అయితే స్టీల్ బాక్స్లో అయితే చిన్న మినీ ఉంటాయి కదా, అందులో అయితే పెట్టేస్తాను. వాళ్ళు వచ్చేసరికి వాటర్ అన్నీ పెట్టేసి రెడీగా పెట్టేస్తాను. ప్లేట్లలో సర్వ్ చేసి టిఫిన్ కూడా అన్నీ వాళ్ళు రాగానే ఇంకా రెడీ అయిపోతారు. వాళ్ళు ఒక పక్క తింటూనే ఉంటారు. మా పాపకైతే నేను హెయిర్ అయితే జెల్ అయితే వేసేస్తానండి. వేసిన తర్వాత కరెక్ట్గా వాళ్ళు షూ అని వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ డ్రెస్ ఐరన్ చేసి ఉంచేస్తాను. ఇంకా నెక్స్ట్ వ్యాన్ వచ్చేస్తుంది, బయలుదేరిపోతారనమాట. సో ఇలా అన్నీ రెడీగా పెట్టేస్తే వాళ్ళు వచ్చేసి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే వెళ్ళిపోయారండి 8:30కి. వెళ్ళిపోయిన తర్వాత నేను పూజకి రెడీ అవుతున్నాను. నిన్న నైటే బట్టలు అయితే మడత పెట్టేసి హాల్లో ఉంచేసాను. అవన్నీ సర్దేసి ఇల్లంతా సర్దేసిన తర్వాత ఇలాగా అన్ని పువ్వులన్నీ పెట్టేసి పాట్లోనైతే నాకు చాలా ఇష్టం అండి ఇలా పెట్టడము. సో అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకొని నేను టిఫిన్ చేసేసరికి 10:30 అవుతుంది డైలీ కూడా. ఈలోపు నట్స్ ఏమైనా తీసుకుంటాను. సో ఇలాగా మనకి ఇంటికి కళ్ళ ముందే ఎంట్రన్స్లో ఫ్లవర్స్ ఉంటే చాలా అందంగా ఉంటాయి కదా. సో అందుకు నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగ చామంతి పూలే కాదు, ఏ పూలు దొరికితే ఆ పువ్వులతోని ఆ రోజు అలా పెడతానమాట. ఈరోజైతే ఇంట్లో చామంతి పూలు ఉన్నాయి. ఈరోజైతే పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కూడా నేనే తీసుకొని వెళ్తానండి స్కూల్కి. సో ఎందుకంటే మాకు దగ్గరగానే ఉంటుంది. మార్నింగ్ నాకు రెడీ చేయడం అవ్వదు కూడా. సో నాకెందుకు అలా ఇష్టం ఉండదు. అది ఆఫ్టర్నూన్ అనేసరికి చాలా చల్లగా అయిపోద్ది. సాంబారు అండ్ అరటికాయ ఫ్రై అయితే చేశాను ఈరోజు లంచ్కి. సో ఇదైతే ఈరోజు లంచ్ అయితే రెడీ చేస్తానండి. సో ఫైనల్గా సాంబార్ మీ అందరికీ తెలిసే కదా, వీడియో రెసిపీ అయితే మీకు కావాలంటే షేర్ చేస్తాను. ఈరోజు అయితే మునక్కాడ ఉన్నాయి, ఆనపకాయలు ఉన్నాయండి. ఇలా సాంబార్ అయితే చేస్తున్నాను. సో అన్ని సాంబార్లోనికి వంకాయ బెండకాయ ముక్కలు అయితే వేయను, కొన్నిట్లో స్కిప్ చేస్తుంటాను. సో ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈరోజైతే మునక్కాడ సాంబార్ చేశాను, మునక్కాడ అండ్ ఆనపకాయ ముక్కలతో. సో సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ అయితే చూపిస్తానండి. ఈ ప్లాంట్ ఇయర్లీ వన్సే పోస్తుంది. ఎంత చక్కగా ఉన్నాయి కదా ఫ్లవర్స్. కానీ ఇదే జాన్యువరిలో చలికాలంలోనే పోస్తుంది. వన్స్ పూసాక 6 months వరకు ఉంటుంది. ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 750 అండి. కానీ వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే ఫ్లవర్స్ ఇప్పటికీ పూసి 1 month అయ్యింది. అయినా కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూసారా, చాలా చక్కగా ఉన్నాయి కదా. అలాగా అస్సలు వాడలేదు కూడా, 1 month పైగా అయ్యింది. చూద్దాము ఇవి 6 months వరకు ఉంటాయో లేదనేది. సో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. సో మీకు ఎవరికైనా కావాలంటే ఎవరైనా వస్తారంటే తెప్పించుకోండి. కానీ ఇవి పిలకలు కూడా వస్తాయి పక్క నుంచి. అవి వేరే దాంట్లో అందాక పువ్వులు ఉన్నాయి కదా, తీసేసి వేరే దాంట్లో వేద్దామని చూస్తున్నాను. అంతేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.